హాయ్ అండి, వెల్కమ్ టు ఐక్యాబ్స్ విజయవాడ. ఈరోజైతే కస్టమర్ ఓన్లీ లోకల్ ప్యాకేజే మాట్లాడుకున్నారు. 8 అవర్స్ 80 కిలోమీటర్స్ ప్యాకేజ్ ఇది. ఫస్ట్ అయితే లయోలా కాలేజ్ దగ్గర ఉన్న ఆర్కిటెక్చర్ కాలేజ్కి అయితే వెళ్ళాము. కస్టమర్ నాకు డ్రాప్ చేసేసి నేను టిఫిన్ చేసి వస్తానని చెప్పాను. ఈ టిఫిన్ షాప్ మీద ఉన్న అమృతం థీమ్ అయితే నాకు బాగా నచ్చింది. తిరిగి నేను మళ్ళీ వెళ్ళి కస్టమర్ కోసం అని చెప్పేసి వెయిట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక మోటార్ ఫీల్డ్ అంటే తప్పదు, వెయిటింగ్ అనేది ఎక్కడైనా ఖచ్చితంగా ఉంటుంది. మధ్యాహ్నం అవగానే కస్టమర్ ఒకళ్ళని అప్పచెప్పారు నాకు. వాళ్ళకి మంగళగిరి తీసుకెళ్ళమని చెప్పారు. మంగళగిరి అయిపోగానే అక్కడ పని చూసుకొని తిరిగి విజయవాడ అయితే బయలుదేరాము. సాయంత్రం 4 అయితే అయింది. ఆ 4కి కస్టమర్ ఎక్కడైనా కాఫీ షాప్ కంటే చూడమని చెప్పారు. నేను అక్కడి నుంచి బందర్ రోడ్లో మినర్వా గ్రాండ్కి అయితే తీసుకొచ్చాను. వాళ్ళు లోపలికి అయితే కాఫీ తాగడానికి వెళ్ళారు. మాకు చిన్న ఫైల్ వర్క్ ఉంది, మేము ఈలోపు ఇక్కడ డిస్కషన్ చేసుకుంటాం, ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందని చెప్పారు. సో నేనైతే ఎదురుగా ఉన్న పీవీపీ మాల్లోకి అయితే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి నేనైతే అరగంట సేపు అక్కడే టైం స్పెండ్ చేశాను. అలా ఒక్కొక్క ఫ్లోర్ చూసుకుంటూ నాకు సాయంత్రం 4th ఫ్లోర్కి వెళ్ళేసరికి నాకు హాఫ్ అన్ అవర్ అయిపోయింది. తిరిగి కస్టమర్ ఫోన్ చేశారు. నేను మళ్ళీ వాళ్ళని తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్కి అయితే వెళ్ళాము. నేను వీడియో తీద్దాం అనుకున్నా కానీ సాయంత్రం అయిపోయేసరికి ట్రాఫిక్ ఫుల్గా ఉండేసరికి వీడియో తీయడం కుదరలేదు నాకు. అరౌండ్ 6 అయ్యేసరికి నేను కస్టమర్ని తిరిగి రైల్వే స్టేషన్ దగ్గర అయితే డ్రాప్ చేసేసాను. ఇదంతా 8 అవర్స్ 80 కిలోమీటర్స్ ప్యాకేజ్. యాక్చువల్గా అయితే 2000 ఛార్జ్ చేయాలి, కానీ కస్టమర్ 65 కిలోమీటర్స్ తిరిగారు. సో నేను 1800 మాత్రమే ఛార్జ్ చేశాను. సో మీకు లోకల్లో కానీ అవుట్ స్టేషన్స్ కానీ మీకు ఏమైనా క్యాబ్ రిక్వైర్మెంట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ ఐక్యాబ్స్ విజయవాడ. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.